హలో అందరికీ నమస్కారం. రీసెంట్గా రవితేజ యాక్ట్ చేసిన మూవీ మాస్ జాతర మూవీ టీం నుంచి ట్రేజర్ ఒకటి రిలీజ్ చేశారు. ట్రేజర్ చూశాను, ఓకే బాగుంది. సో ట్రేజర్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకునే ముందు నేను ట్రేజర్ కంప్లీట్ చేశాక నేను కింద ఉన్న వ్యూస్ చూస్తే 2.2 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఫైన్, ఓకే. ఫ్యాన్స్కి అండ్ ఆడియన్స్కి అందరికి రీచ్ అయింది అనిపించింది. సో కింద కొన్ని కామెంట్స్ చూశాను. కామెంట్స్ చూడంగానే నా ఫీలింగ్స్ ఎలా అనిపించిందో మీకు చెప్తాను. 3.5K కామెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ కామెంట్స్ మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్తాను అనమాట. యూట్యూబ్ వ్యూస్ని కొంటారని దిల్ రాజు అఫీషియల్గా చెప్పాడనమాట. కానీ కామెంట్స్ కొనలేరు కదా. సో కామెంట్స్ మాత్రం ఆల్మోస్ట్ రెగ్యులర్గా చూసే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ మాత్రమే ఆ కామెంట్స్ చేయగలరనమాట. సో నేను ఆ కామెంట్స్ చూసినప్పుడు మీతో ఆ కామెంట్స్ పంచుకోవాలనిపించింది అనమాట. చదువుతాను, వినండి. సో ఒక కామెంట్ వచ్చేసరికి, ఎన్ని రోజులు ఇవే రెట్రో మూవీస్ తీస్తాడేమో, అసలు రవితేజ స్టోరీ సెలక్షన్ చాలా దారుణంగా అయిపోయింది అంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి, ధమాకా మూవీ ప్లస్ క్రాక్ మూవీ కలిపితే మహాజాతర అంట. 1 హీరో 1 హీరోయిన్ 1 విలన్, హీరో వర్సెస్ విలన్ క్లాష్, పవర్ అండ్ పొలిటికల్ గేమ్స్, సమ్ ఎమోషనల్ టచ్, లాస్ట్ విలన్ డెడ్. సో ఇవి రవితేజ సెలెక్ట్ చేసిన స్టోరీస్ అనమాట. ఇట్ సీమ్స్ రవితేజ స్టోరీస్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ విల్ నెవర్ ఎండ్. ఇది ఒక కామెంట్, గుడ్ కామెంట్ అనమాట. యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రవితేజ, రొటీన్ స్టోరీస్ చేయకండి సార్, మహాజాతర మందు పాత్ర. అన్ని హీరోస్ మూవీస్ రిలీజ్ చేస్తుంటే ఈయన మాత్రం అన్ని మూవీస్ సీన్స్ కట్ చేసి కొత్త టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నాడంట. రొటీన్ డొట్రా అని ఎంతమంది కనిపించిందో కానీ అన్న యాక్టింగ్ మొత్తం సూపర్. సో ఫ్యాన్స్ కూడా స్టోరీ వైజ్గా వచ్చేసరికి రొటీన్ అని చెప్తున్నారు. కానీ ఏంటంటే రవితేజ యాక్టింగ్ చాలా బాగుంటుంది, కామెడీ టైమింగ్ కానీ. అండ్ కొన్ని సినిమాలో రవితేజ యాక్టింగ్ వల్లే సినిమా ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ రవితేజ కోసం చూసే మూవీస్ కూడా చాలా ఉన్నాయి. లైక్ విక్రమార్కుడు కానీ అండ్ కిక్ కానీ. సో అలాంటి సూపర్ హిట్ మూవీస్ చాలా ఉన్నాయి రవితేజ నుంచి. తను అన్నీ చేయగలడు, కామెడీ చేయగలడు, యాక్షన్ చేయగలడు, ఫ్యామిలీ డ్రామాస్ చాలా బాగా చేయగలడు అన్నమాట. రవణ మరో ఫ్లాప్ మూవీకి సిద్ధమవుతున్నాడు. సో ధమాకా ప్లస్ క్రాక్ మాస్ జాతర, ఇలా కామెంట్స్ నేను కొన్ని చూసి షాక్ అనమాట. సో వ్యూస్ దిల్ రాజు చెప్పినట్టు వ్యూస్ కొనగలరు కానీ కామెంట్స్ కొనలేరు కదా. సో వ్యాలిడ్ కామెంట్స్ అని చెప్పచ్చు. సో ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఈ మూవీ మాస్ జాతర అనే మూవీ చాలా రొటీన్గా అనిపిస్తుంది తప్ప కానీ కొత్తగా ఏమీ అనిపించట్లేదు. సో నా ఫీలింగ్ కూడా అదే, రొటీన్గా అనిపించింది. కానీ సో అదే కామెడీ, అదే సెంటిమెంటు, అవే యాక్షను, అవే హీరోయిన్స్ ఉన్న సీన్స్. అండ్ ఈ కామెంట్స్ చదివాక కామన్ ఆడియన్స్ అండ్ రవితేజ ఫ్యాన్స్ కూడా సో ఇంకొంచెం కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ మూవీస్ కూడా ఫ్యాన్స్కి రీచ్ అయ్యేలాగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాము. సో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.